నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. స్పీడ్ రైళ్లు ప్రయాణ సమయాన్ని మరింత తగ్గిస్తున్నాయి. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను గంటల వ్యవధిలో అనుసంధానిస్తున్నాయి. ప్రయాణాలను వేగవంతంగా సౌకర్యవంతంగా మారుస్తున్నాయి. జపాన్ ఐకానిక్ షింకెన్సెన్ నుంచి చైనా మాగ్లెవ్ వరకు ప్రపంచంలోని అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మన దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ప్రస్తుతం గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, జపాన్ లాంటి దేశాల్లో పలు రైళ్లు గంటకు 300 కిలోమీటర్లకు మించి వేగంగా దూసుకెళ్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే టాప్ 10 రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షాంఘై మాగ్లెవ్, షాంఘై ట్రాన్స్ ర్యాపిడ్ అని పిలిచే షాంఘై మాగ్లెవ్ రైలు చైనాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు గంటకు 460 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సిఆర్ హార్మోని చైనాలో 2007లో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేస్తుంది. సిఆర్ ఫాక్సింగ్ వేగం, సామర్థ్యం, అధునాతన రైల్వే టెక్నాలజీలో దీన్ని రూపొందించారు. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన రైలు నమూనాల్లో ఒకటి. దీని గరిష్ట వేగం గంటకు 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. డిబి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సిమెన్స్ బాంబార్డియర్ తయారు చేసిన ICE-3 2000 సంవత్సరం నుంచి జర్మనీలో నడుస్తోంది. గంటకు 330 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. జర్మనీ పొరుగున ఉన్న యూరోపియన్ దేశాలకు ఈ రైలు ద్వారా సర్వీసులను కొనసాగిస్తోంది. SNCF TGV ఆల్స్టామ్ SNCF కలిపి తయారు చేశారు ఫ్రాన్స్కు చెందిన TGV. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. జేఆర్ షింకెన్సెన్ 1964లో జపాన్లో షింకెన్సెన్ బుల్లెట్ రైల్ అందుబాటులోకి వచ్చింది. అత్యంత వేగం, భద్రతకు ఇది కేరాఫ్. ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ONCF అల్ బురాక్ మొరాకోకు చెందిన అల్ బురాక్ ఆఫ్రికాలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్. మొరాకోకు చెందిన ONCF ఫ్రాన్స్కు చెందిన ఆల్స్టామ్ భాగస్వామ్యంతో తయారు చేయబడింది. ఈ రైలు గరిష్ట వేగంతో 320 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ట్రెంట్ఫీ AVE క్లాస్ బోనాట్ 3 ఈ రైలు 2007లో అందుబాటులోకి వచ్చింది. ఇది స్పానిష్ నగరాలను కలుపుతోంది. తరచుగా దేశీయ విమానాల కంటే రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తోంది. ఈ రైలు గంటకు 310 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటోంది. కొరాలి KTX న్యాచియాన్ 2010లో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ రైలు గంటకు 305 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ట్రెంటోనియా ఫ్రెసారియోసియా 1000 ఇది ఇటలీలో అత్యంత వేగవంతమైన రైలు. దాని సొగసైన డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్లతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. ఇది గంటకు 360 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.